అందరికీ నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇయాలటి మన వీడియో ఏంది అంటే హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఆర్మీకి అండ్ అట్లనే నేవీకి సంబంధించిన ఏమంటారు ఆయుధాలు అంటారు కదా, వాటి ఎక్స్పో జరుగుతుందన్నమాట. సో రాకెట్లు, చంద్రయాన్-3 సక్సెస్ అయింది, అది ఉంటుంది కదా. సో అది దాని తర్వాత ఆర్మీలో యూజ్ చేసే వెహికల్స్, నేవీలో యూజ్ చేసే వెహికల్స్ అంటే హెలికాప్టర్సు, దాని తర్వాత పెద్ద పెద్ద ట్రక్కులు, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఎక్స్పో జరుగుతుందన్నమాట. అవి చూడడానికి నేను ఇలా పోతున్నా. ఎందుకు అని అంటే చిన్నపిల్లలకి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అండ్ మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పేసి ఇవాళ ఈ వ్లాగ్ని షూట్ చేస్తున్నా. నేను పోయి చూస్తా, మీకు అట్లనే చూపిస్తా. డ్రోన్ షో కూడా జరగబోతుందట. సో అందుకోసమని పోతున్నా. మన హైదరాబాద్లో ఇంత మంచిగా జరిగితే మనం ఎందుకు చూడొద్దు, మీకెందుకు చూపించొద్దు, అందుకే అక్కడికి పోతున్నా. సో ఫస్ట్ అయితే రెడీ కావాలి అండ్ అది ఈవినింగ్ 5 దాకానే ఉంటుంది. ఫుల్ ఎండ, పొద్దున 10 నుంచి ఈవినింగ్ 5 దాకా ఉంటుంది. నేనేమో ట్యాన్ కావద్దని చెప్పేసి మంచిగా ఫుల్ హ్యాండ్స్ వేసేసుకున్నా. ఫేస్ అయితే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. అవుగాని సన్ డ్యామేజ్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఏముంటుంది, సన్ స్క్రీన్ పెట్టుకోకపోతే హైపర్ పిగ్మెంటేషన్, డల్నెస్ ఇవన్నీ వస్తాయి స్కిన్కి. సో ఇట్లా సన్ డ్యామేజ్ అనేది మల్టిపుల్ వేస్లో ఉంటుంది అనమాట. మనకు సన్ రేస్ కనిపిస్తాయి కాబట్టి సన్ డ్యామేజ్ అవుతుంది అని తెలుసుకుంటున్నాం అంతో ఎంతో. మరి మనకు అస్సలకే కనిపించని యూవీ రేస్ సంగతి ఏంది? సో మనకు కనిపించని ఈ యూవీ రేస్ వల్ల మనకు 2 టైప్స్ ఆఫ్ డ్యామేజ్ ఉంటుంది అనమాట. షార్ట్ టర్మ్ డ్యామేజ్, లాంగ్ టర్మ్ డ్యామేజ్. షార్ట్ టర్మ్ డ్యామేజ్ అనేసరికి డిహైడ్రేషన్, ట్యానింగ్, సన్బర్న్. లాంగ్ టర్మ్ అనేసరికి హైపర్ పిగ్మెంటేషన్, డల్నెస్ అండ్ అట్లనే డార్క్ స్పాట్స్ వస్తాయి. అందుకే మనకు ఈ యూవీ రేస్ నుంచి, సన్ డ్యామేజ్ నుంచి కాపాడుకోవడానికి ఒక పవర్ఫుల్ సన్ స్క్రీన్ అయితే కావాలి. సో అందుకోసమే నేను డాక్టర్ షీట్ వాళ్ళది కేసరైన్ కోజిక్ యాసిడ్ ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్. ఇది SPF 50 అండ్ PA++++ ఉంటుంది కాబట్టి పవర్ఫుల్ యూవీ రేస్ నుంచి ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కోజిక్ యాసిడ్ ఉంటుంది కదా, అది మెలనిన్ ప్రొడక్షన్ని తగ్గించి మన స్కిన్ టోన్ని బ్రైట్ చేసి ఈవెన్ టోన్ చేస్తుంది. హైపర్ పిగ్మెంటేషన్ని, డార్క్ స్పాట్స్ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ అట్లనే కేసర్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటుంది కదా, లాంగ్ టర్మ్లో గ్లోయింగ్ అండ్ ఈవెన్ స్కిన్ టోన్ని ఇస్తుంది అండ్ మంచి గ్లోని కూడా బూస్ట్ చేస్తుంది. చూసిరా, ఇది సూపర్ లైట్ వెయిట్, క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ అంతేకాక అస్సలు వైట్ కాస్ట్ ఉండదు, హైడ్రేట్ అవుతుంది, మన స్కిన్కి ప్రొటెక్షన్ ఇస్తుంది అండ్ గ్లోయింగ్గా కూడా ఉంటుంది మన స్కిన్. సో నాకు ఈ సన్ స్క్రీన్ టూ గుడ్ టు బి ట్రూ అనిపించింది అనమాట. మార్కెట్లో ఇది బెస్ట్ సన్ స్క్రీన్. సో మన స్కిన్కి మంచి రేడియంట్ గ్లోని ఇస్తుంది, స్కిన్ని ఈవెన్ టోన్ చేస్తుంది అండ్ అస్సలు వైట్ కాస్ట్ ఉండదు. ఖచ్చితంగా మీరు ఈ ప్రోడక్ట్ని ట్రై చేయండి. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇది ఇప్పుడు మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అండ్ డాక్టర్ షీట్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్లో ఉంది. అండ్ అంతేకాక కింద కనిపించే ఈ కోడ్ని కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. మొత్తానికైతే గచ్చిబౌలి స్టేడియానికి వచ్చేసినాం అనమాట. సో నేషనల్ సైన్స్ డే సందర్భంగా మనకి గచ్చిబౌలి స్టేడియంలో ఈ ఈవెంట్ని కండక్ట్ చేసినారనమాట. దీనికి స్కూలు, కాలేజ్ నుంచి పిల్లలందరూ వచ్చినారనమాట. ఇక్కడ DRDO, డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన 200 స్టాల్స్ ఉంటాయన్నమాట. సర్ సివి రామన్ గారు ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నారన్నమాట. సో నోబెల్ గ్రహీత రామన్ గౌరవార్థంగా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం.
ఎగ్జిబిషన్ అనేది 2 days జరిగింది గచ్చిబౌలి స్టేడియంలో. సో ఈ స్టేడియంలో 200 స్టాల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన వస్తువులు ఉన్నాయన్నమాట. అంటే నేవీకి సంబంధించిన హెలికాప్టర్స్ అక్కడ యూజ్ చేసేటివన్నీ, అట్లనే డిఫెన్స్కి సంబంధించినవి, తర్వాత ఎయిర్ ఫోర్స్కి సంబంధించినవి, ఇట్లాంటివి అన్నీ కూడా పెట్టినారనమాట. సో దీని గురించి డీటెయిల్గా చెప్పడానికి చాలా అంటే చాలా టైం కావాలి. అండ్ ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో కూడా అంటే డిఫెన్స్ టీంలో ఉన్న వాళ్ళే వచ్చి డిఫెన్స్ సంబంధించినవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇట్లా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లో ఉండి దాన్ని ఎప్పుడు యూజ్ చేసిర్రు, ఎట్లా తయారు చేసిర్రు, అది ఎందుకు యూజ్ అవుతుంది, సో ఇట్లాంటి అన్నీ కూడా స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో అందరూ నేవీ అనగానే షిప్లలో ఉండేటి అనుకుంటారు, అట్లా కాదు, మేము హెలికాప్టర్లతో రెస్క్యూలు కూడా చేస్తామని చెప్పేసి ఇక్కడ వైజాగ్కి సంబంధించిన ఒక సార్ ఉన్నాడు అనమాట. సో ఆ సార్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు ఇక్కడ అన్ని మనకి. ఇక స్కూల్ పిల్లల్ని తీసుకొని వచ్చారు కదా, వాళ్ళందరూ గుర్తుపట్టి ఫోటోలు దిగినారు. సో ఇక్కడ ఏదైతే ఒక వస్తువు ఉంటుందో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వెనకాల టీవీలోనో లేకపోతే ఒక హోర్డింగ్ ద్వారానో మొత్తం కూడా అక్కడ డీటెయిల్స్ అన్నీ తెలుస్తున్నాయి. ఇక హెవీ వెహికల్స్ దగ్గరకు వచ్చినాము. సో ఇవన్నీ కూడా ఇక్కడికి ఏమంటారు, ఈ గచ్చిబౌలి స్టేడియంలో స్టాల్స్ అన్ని ఒక దిక్కుంటే ఓపెన్ గ్రౌండ్లో ఇంత పెద్ద 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 వెహికల్స్ని పెట్టినారనమాట. సో ఇట్లా ప్రతిదీ డీటెయిల్గా ఉండే, ఒక్క వస్తువు దేనికి ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది నాకు. అన్నీ ఎంత పెద్దగా హెవీగా ఉండేనో. నాకు తెలిసి స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు బాగా అంటే బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. ఈ పిల్లలతో నేను కూడా పిల్లల లెక్కనే అయిపోయినా. ఇక్కడ లోపల బస్ లోపల స్పేస్కి సంబంధించిన అన్నీ పెడితే అది కూడా లోపల పోయి చూసినాం అనమాట. సో బయట కూడా అన్ని వెహికల్సే ఉన్నాయి. సో దాన్ని ఎట్లెట్లా యూజ్ చేస్తారు ఏంది అనేది కూడా అక్కడ మనకు క్లియర్గా హోర్డింగ్లో డిస్ప్లే అయ్యి ఉంటుంది. ఇక్కడ నేను కూడా ఆ వెహికల్ ఎక్కి ఆడ ఫోటో దిగుతా అని చెప్పి లైన్లో నిలబడి మరీ ఫోటో దిగినాను అనమాట. నిజంగానే మస్తు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ సినిమాలలో టీవీలలో చూస్తాం తప్పితే బయట చూడం కదా. ఇక్కడ డ్రోన్ చూస్తున్నారా, సర్ సివి రామన్ గారి ఫోటోతోని ఎట్లా వస్తుందో జనాల దగ్గరికి. సో ఇక్కడ డ్రోన్ షో జరుగుతుందన్నమాట. సో పిల్లలందరూ ఫుల్ ఎంజాయ్ చేసినారు. సో
సో అన్ని డ్రోన్లు ఒకటేసారి గాల్లో ఎగిరేసరికి పిల్లలందరూ ఇక చప్పట్లు కేకలు పెడుతూనే ఉండి ఫుల్ ఎంజాయ్ చేసినారు. సో ఇది నెక్స్ట్ ఇయర్ ఉంటుందో లేదో తెలియదు మరి మనకి. ఈ ఇయర్ అయితే ఉండే. నాతో పాటు మీ దాంట్లో ఎవరైనా ఈ ఎగ్జిబిషన్కి పోయి ఉంటే మీకు ఎట్లా అనిపించిందో కూడా కింద కమెంట్ చేయండి. ఇది అలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.